ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈపీఎఫ్ నుండి ఒక కొత్త అప్డేట్ మనకు కనిపిస్తుంది. సో అదేమిటంటే పిఎఫ్ అప్లై చేసేటప్పుడు బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ కానీ మనము స్కాన్ చేసి అప్లోడ్ చేస్తాము. కానీ కొత్తగా వచ్చినటువంటి అప్డేట్ ఏంటైతే ఎవరైతే బ్యాంక్ అకౌంట్ డిఎస్సి ద్వారా లింక్ అవుతుందో వారికి ఎటువంటి బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ కానీ అప్లోడ్ చేయకుండానే పిఎఫ్ అనేది అప్లై చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు నేను వీరికి బ్యాంక్ చెక్ పాస్బుక్ ఎటువంటిది అప్లోడ్ చేయకుండా నేను ఇప్పుడు పిఎఫ్ అప్లై చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత మనం ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాము. ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తే మొదటి ఆప్షన్ ఇక్కడ మనకు క్లెయిమ్ ఫామ్ 31 అనేది కనిపిస్తుంది. ఇప్పుడు దీని మీద మనం క్లిక్ చేస్తాము. తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేయమంటుంది. సో ఇక్కడ మనం ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరిగింది. వెరిఫై తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ మీద మనము క్లిక్ చేయాలి. సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనము ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నామో ఫామ్ని ఇక్కడ మనము క్లిక్ చేయాలి. సో సెలెక్ట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇలా మనకు ఓపెన్ అవుతుంది. నేను ఇప్పుడు అడ్వాన్స్ అప్లై చేస్తున్నాను కాబట్టి 31 మీద క్లిక్ చేస్తున్నాను. సో తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు అడ్వాన్స్ పారాన్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు చూడండి, మీరు ఏ అడ్వాన్స్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి రీజన్ ఇక్కడ సెలెక్ట్ చేస్తారు. తర్వాత ఇక్కడ మీ యొక్క ఎంత అమౌంట్ కావాలనుకుంటున్నారో అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసి అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. తర్వాత కిందికి స్క్రోల్ డౌన్ చేసినప్పుడు ఇక్కడ మనకు కొత్త అప్డేట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మనకు బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ కానీ అప్లోడ్ చేసేదానికి ఆప్షన్ ఇక్కడ లేదు. డైరెక్ట్ ఇక్కడ మనకు చూపిస్తుంది ఏంటంటే ది బ్యాంక్ కేవైసీ హ్యాస్ బీన్ ఆన్లైన్ వెరిఫైడ్ బై బ్యాంక్ అండ్ హ్యాస్ బీన్ డిజిటల్లీ సైన్ బై ద ఎంప్లాయర్ అని చూపిస్తుంది. బ్యాంక్ అకౌంట్ ఎవరికైతే బ్యాంక్ ద్వారా వెరిఫై జరిగిన తర్వాత డిజిటల్ వెరిఫై ద్వారా అంటే ఎంప్లాయర్ ద్వారా సిగ్నేచర్ ద్వారా ఎవరైతే లింక్ చేసుకొని ఉంటారో వారికి తప్పనిసరిగా ఎటువంటి బ్యాంక్ పాస్బుక్ కానీ చెక్ కానీ అప్లోడ్ చేయకుండా ఇప్పుడు మనం క్లెయిమ్ అనేది అప్లోడ్ చేస్తాము. చూడండి మీరు. ఓకే ఫ్రెండ్స్, మరోసారి ఇక్కడ నేను అప్లికేషన్ ఫాము చూపిస్తున్నాను. సో ఇక్కడ మనము రీజన్ చూపించాము, పిఎఫ్ అడ్వాన్స్ ఇక్కడ అప్లై చేసాము. నెక్స్ట్ వీరికి సంబంధించిన అడ్రస్ ఇక్కడ మనం ఎంటర్ చేసాము. బ్యాంక్ పాస్బుక్ అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేయట్లేదు. తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మన ఆధార్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను. క్లెయిమ్ సబ్మిట్ అవుతుందా లేదా మళ్ళీ మనకు బ్యాంక్ పాస్బుక్ కానీ చెక్ కానీ అడుగుతుందా అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తాను.